హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఈరోజు వీడియో అయితే మీరైతే చూసే ఉంటారు కదా! థంబ్‌నెయిల్ అయితే ఫోటోషూట్. ఫస్ట్ టైమ్ మా లైఫ్‌లో ఫోటోషూట్ అన్నట్టు. ఆ ఫోటోషూట్ కోసం మేము ఒక మంచి ప్లేస్‌కి పోయినాం. అక్కడ జరిగిన విశేషాలు, అక్కడ జరిగిన ఫోటోస్ అన్నీ గూడా మీకుతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను ప్రొద్దున నిన్న హాలిడే గదా! మా ఆయనకు హాలిడే ఉండే. నిన్న పండగ గూడా ఉండే అన్నట్టు. అందుకని చెప్పి ఈరోజైతే మా పిల్లల కోసం ఎగ్గు, బ్రెడ్ అయితే ఏత్తాన. బ్రెడ్ ఆమ్లెట్ అన్నట్టు. ఇక్కడైతే 6 ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నా. ఇంట్లోనే ఉప్పు, కారాలన్నీ యేసుకుందాము. అయితే పెళ్లి గాకముందు మా ఆయన జిమ్ జేసేటోడు. జిమ్ కాంపిటీషన్‌లో గూడా పోయిండు. అందులో గూడా ప్రైజులు తెచ్చుకున్నాడు. అప్పుడు మా ఆయన ఫోటోషూట్ చేసుకున్నాడు. అంటే ఫోటోషూట్ తీసుకున్నాడన్నట్టు. అప్పటినుంచి ఇప్పటి వరకు మేము ఫోటోషూట్‌కి మా ఆయన తీసింది లేదు. మా పిల్లలు గాని, నేను గాని ఫోటోషూట్స్ అని ఏమీ లేవు. ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళకి గూడా ఫోటోస్ తీయలేదన్నట్టు. మా పెళ్లి గూడా అనుకోకుండా జరిగిపోయింది. ఫోటోస్ గూడా తీసినా గూడా ఫోటోషూట్ అని గూడా గాదసలు. సింపుల్‌గా అయిపోయిందన్నట్టు. రూ. 300 డ్రెస్‌తోని సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందన్నట్టు మా మ్యారేజ్. అనుకోకుండా జరిగిపోయింది. అంత ఆడంబరం గూడా జరగలేదు. అట్లా జరిగిపోయిందన్నట్టు. మా పిల్లలకైతే ఫోటో అనేది విషయమే తెలవదు. ఒక పాస్‌పోర్ట్, ఆధార్ కోసం మనం ఫోటో దిగుతాం గదా! ఆ ఫోటో తప్ప ఇంకా ఇంతవరకు వాళ్ళకి ఫోటో షూట్ అనేది తెలవదన్నట్టు. ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే మొత్తం గూడా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసుకున్నా. మీకు బ్రెడ్ ఆమ్లెట్ తెలుసు గదా! అందుకని జెప్పి నేను దాని గురించి పర్టిక్యులర్ అయితే ఏం చెప్పలేదన్నట్టు. ఈ విధంగా మనం ఆమ్లెట్ ఏసుకున్న తర్వాత బ్రెడ్ అయితే వేసుకొని కొద్దిగా కాలగానే మనము టర్న్ చేసుకోవాలన్నట్టు. బ్రెడ్ ఆమ్లెట్ బాగా మందికి చేయడానికి రాదు. ఇట్లా కొద్దిగా అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము టర్న్ చేయాలె ఆమ్లెట్‌ను. అప్పుడు మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. అంతే కాకుండా మాకు ఈద్ స్పెషల్ ఉండే గదా! ఈద్ స్పెషల్ కోసం మేమైతే మటను కర్రీ చేసినాం. దాంతో బగారా రైస్ చేసినాం అన్నట్టు. ఆ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో పెడతా. ఎందుకంటే ఈరోజు ఫోటోషూట్ కోసము నిన్న మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసిన తర్వాత బయటికైతే పోయినాం. అక్కడ ఆ విశేషాలైతే మీకు అన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ మా పెద్దోడు, మా చిన్నోడు ఆంబ్లేసింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా ఆయనైతే బాగా లావుంటాడు. అయినా గూడా ఫిజిక్‌గా మంచిగుంటాడన్నట్టు. కరాటే అవన్నీ గూడా నేర్చుకున్నాడు గాబట్టి ట్రై చేస్తున్నాడు. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. నేను వద్దని చెప్పేసరికి మా ఆయనైతే అక్కడి నుంచి ఎళ్ళిపోయిండు. ఇక్కడ మటన్ మధ్యాహ్నం అయింది. మటన్ అయితే మంచిగా ఉడుకుతాంది. మా చిన్నోడు స్నానం చేసి రెడీ అయ్యిండు. ఫోటోషూట్ చేద్దామని చెప్పి సడెన్‌గా మేము రెడీ అయిన సడెన్‌గానే వెళ్ళిపోదాం అనుకున్న. సడెన్‌గానే జరిగిపోయింది. ఇంకా మధ్యాహ్నం 12:30 1:30 లోపు మేమైతే మటన్ కర్రీను, బగారా రైస్ అయితే తినేసినాం. ఒక గంట రెస్ట్ తీసుకున్నో లేదో అనుకోకుండా నేను మా ఆయననైతే ఫోర్స్ చేసినా, "ఇంత బాడీ పెంచుకున్నావు ఒక్కసారైనా ఫోటో దిగుదాము. మనం ఎట్లాగో ఫోటో స్టూడియోకి పోయి ఫోటోలు దించవు. నా ఫోటో లేకపోయినా మీకువైనా ఫోటోస్ ఉండాలే గదా!" అని చెప్పి నేను ఫోర్స్ చేస్తే మా ఆయనైతే తీసుకుపోయిండు. ఒక ప్లేస్‌లోకెళ్ళిపోదాం, ఎక్కడో ఒక ప్లేస్ అయితే వెతుకుదాము అని చెప్పి మేమైతే అనుకోకుండానే వెళ్ళిపోయినాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడే నేచర్ చూసిన తర్వాత మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం గాబట్టి చెట్లన్నీ గూడా మంచి గ్రీనరీగుండే లొకేషన్ గూడా సింపుల్‌గున్నా గూడా నా ఫోన్ కొత్త ఫోన్ గాబట్టి క్లారిటీగా మంచిగొచ్చిందన్నట్టు ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా మీతోని షేర్ చేసుకుంటా చూడండి మీరైతే. ఇప్పుడైతే మేము బయలుదేరినాం 4 గంటలకు అట్లా బయలుదేరినాం. హైదరాబాద్‌లోనే ఉంటాం గాబట్టి హైదరాబాద్ ఔట్‌స్కట్‌లో అట్లా వెళ్ళినాం అన్నట్టు. ఎక్కువ దూరమైతే పోలేదు. మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. అప్పటికే చిన్న చిన్నగా చినుకులు గూడా పడతాన్నాయన్నట్టు. ఎక్కువ దూరం పోతే మళ్ళీ ఫోటోలు తీయడానికి రాత్రయితే మళ్ళా కష్టం అని జెప్పి ఇంకా దూరమైతే పోలేదు. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. ఇక్కడ మా చిన్నోడిని ఎందుకు చూపిత్తానంటే, మా చిన్నోనికి కారంటే పడదన్నట్టు. కార్‌లో కూర్చున్నాడంటే ఒక వితిన్ 5-10 నిమిషాలలో వామిటింగ్ వచ్చేత్తదన్నట్టు. అందుకే ఆయన ఫేస్ చూపిచ్చిన. మా ఆయన, మా పెద్దోడు కామెంట్ చేత్తా ఉన్నారు వాడిని. ఇక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్‌లున్నాయి. ఇక్కడొచ్చేసి మేడ్చల్ వైపయితే పోయినాము. ఆ మేడ్చల్ వైపు కొంచెం పల్లెటూరులాగా ఉంటదని చెప్తే అటువైపయితే పోయి ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఎవరు డిస్టర్బెన్స్ చేయరని చెప్పి అటైతే ఎళ్ళిపోతాన్నాము. We were sparks on quiet streets, two hearts. మేము ఫోటోషూట్ కోసం వచ్చినాం. ఫస్ట్ టైము ఇది ఏ ఏరియానో కూడా తెలవదు. మొత్తానికైతే ఇళ్ళకైతే పోతున్నాం. చూద్దాం. బయటైతే కార్ పార్కింగ్ అయింది. ఈడికొచ్చి చూస్తే ఏదో ఉన్నదంట. ఏమున్నాయి?
డక్స్ క్రేన్స్ बैकग्राउंड आता है पूरा सिस्टम ఇక్కడ సన్ అయితే మంచి కొడతాంది. దాని కింద వీళ్ళు ఫోటోలు దిగితే మంచిగా చీకట్ల మంచిగా కనబడుతదని చెప్పి మేమైతే మాట్లాడుకుంటానం అన్నట్టు. మాది మేమే ఫోటోలు తీసుకుంటానం. ఎందుకంటే ఫోటో షూట్ చేయాలంటే బాగా పైసలు కావాలి కాబట్టి అంత బడ్జెట్ లేదు. కాబట్టి అందుకని చెప్పి మేమే ఇట్లా మంత్లీ వన్స్ వచ్చి ఇట్లా ఫోటో షూట్ చేసుకుందాము మెమొరీగా ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటా ఫోటోస్ అయితే ఫోటో షూట్ కోసం వచ్చినాం కదా. ఇక్కడైతే మస్తు బురద ఉన్నది. ఈ ఏరియాలో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మస్తు బురద ఉన్నది ఇక్కడైతే. మా చిన్నోడైతే చెప్పిన మాట వినకుండా ఆ బురదలకు పోయి ఆడుకున్నాడు చెప్పులతోని. మొత్తం చిక్కడి చేస్తున్నాడు. ఇక అదంతా క్లీన్ చేసుకోవడం కోసం కొద్ది టైం పట్టలేదు. ఎందుకంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి పోయి వాడు క్లీన్ చేసుడే అన్నట్టు ఆ చెప్పులు. ఎందుకంటే కార్లో కూర్చుంటే మళ్ళీ బురద అంటుతుంది కదా. అందుకని చెప్పి ఇక మా ఆయన అది ఎక్కడ నీళ్లు ఉంటే ఆ గుంతలో పోయి ఆ చెప్పులు కడుగుతూనే ఉన్నాడు. వాడు చెప్పిన మాట వింటలేడు. నీట్ గా తయారయ్యొచ్చిండు. చేసే పనులు గిట్లుంటాయి అన్నట్టు. మొత్తానికి అయితే మా చిన్నోని చెప్పులు అయితే క్లీన్ చేసుకోవడానికి కనీసం ఒక అరగంటన పట్టింది అన్నట్టు. అందుకే మా ఆయనకి ఎక్కడ తీసుకుపోను అని చెప్పి ఇక కోపాడు అయితే పడిండు కొద్దిసేపు. గిట్లయితుంటది మా చిన్నోని కథలు అయితే. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా. ఇక మా ఆయన హెల్ప్ చేసిండు మా చిన్నోనికి. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda ఇక్కడైతే ఈ ప్లేస్ మాత్రం సూపర్ ఉన్నది. ఎందుకంటే గుహలాగా లోపలికి పోతా అంటే ఒక చిన్న రస్తా వచ్చింది. మస్తు అంటే మస్తు ఉన్నది. ఫొటోస్ మాత్రం ఇది మస్తు సూపర్ ఉంటదని చెప్పి ఇక్కడైతే ఒక 3-4 ఫొటోస్ రీల్స్ అయితే చేయలేదు కానీ ఇట్లయితే నడుచుకుంటూ వచ్చిండు మా ఆయన అయితే. కొన్ని ఫోటోల కోసం వీడియోల కోసం ఇట్లయితే స్లోగా నడుచుకుంటూ వచ్చేది ఒక పాయింట్ అయితే పెడదామని చెప్పి తీసినాం. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? మేమందరం మా ఎంజాయ్ మేం చేస్తా అంటే మా చిన్నోడు చెప్పులు గడుగుడుతోనే పని అయిపోయింది. ఇక మంచిదైంది. మా పెద్దోనికి వాష్రూమ్ బాత్రూమ్ అనేటోడు అన్నట్టు. ఇంకా ఈ 2 అయితే రాలేదు. ఈ 2 వస్తే ఈ మళ్ళీ మోషన్ వచ్చిందని అనుకోండి. ఆ మోషన్ కోసం మళ్ళీ నీళ్లు కడుక్కోవడానికి అక్కడంతా వెతికేటోళ్ళం అన్నట్టు. మా పెద్దోనికి ఏం పరిస్థితి అయితే రాలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా మా పెద్దోడు మోషన్ వస్తుంది అది అని చెప్పి పరేషాన్ చేస్తాడు అన్నట్టు. ఈసారి మా చిన్నోడు పరేషాన్ చేసిండు అన్నట్టు.